ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. నా పేరు డాక్టర్ కుక్కుముడి ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మన్యం వీరుడు, పోరాట యోధుడైనటువంటి బ్రిటిష్ పాలకులను గడగడలాడించినటువంటి వ్యక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాచెల పట్టణంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన స్మరించుకోవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4న అప్పటి విశాఖ జిల్లా, ఇప్పుడు అల్లూరి సీతారామ జిల్లా భీమునిపట్నం ఆ పాండ్యం గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆయన గిరిజన హక్కుల కోసం జీవితాన్ని పోరాటం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మరి ఆయన బ్రిటిష్ పాలకులను గడగడలాంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మరి ఆ స్ఫూర్తి ఈరోజు యువత ఆదర్శంగా తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. ఆ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని కట్టేసి ఆయన కాలి చంపటం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా భారత్కి జై అని చెప్పేసి మన యొక్క కీర్తిలను సాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన్యం వీరుడు సీతారామరాజు గారు. కాబట్టి రోజు ఆయన స్మరించుకోవటం చాలా గర్వంగా ఉంది. మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరికీ, దళిత భోజన బీమా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జారికి, అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అవేర్నెస్ అధ్యక్షులు గురుజాల అప్పారావు గారికి, దళిత సీనియర్ నాయకుడు కడియం అన్నారావుకి, దళిత సీనియర్ నాయకుడు అయినటువంటి అన్న దానియల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, జై భీమ్లు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్. జోహార్ అల్లూరి రామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. కొనసాగిద్దాం అల్లూరి సీతారామ ఆశయాలు, కొనసాగిద్దాం అల్లూరి రామరాజు ఆశయాలు, కొనసాగిద్దాం అల్లూరి సీతారామరాజు ఆశయాలు.